ఇక్కడ ఒక ఇద్దరు స్త్రీలు కోడలు మనకు కనపడుతున్నారండి. అత్తగారి పేరు నయోమి. అయితే 10 సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత భర్తలను కోల్పోయినటువంటి ఆ ఇద్దరు కోడలతో ఆ నయోమి అంటున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు మా ఎడల ఎలాగూ దయ చూపారో అలాగే దేవుడు కూడా మీ ఎడల దయచూపును గాక. అయితే మీరు ఇప్పుడు మరలా మీ తల్లిదండ్రుల ఇంటికి మీరు వెళ్లిపోయి మీరు చక్కగా మరలా పెళ్లిళ్ళు చేసుకొని మీరు చక్కగా ఉండండి అని చెబితే, అప్పుడు వారు కోడళ్ళు ఇద్దరు కూడా ఏమన్నారంటే, అత్తను విడిచి వెళ్ళలేకపోతున్నారటండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీ అత్తను విడిచి ఉండలేనండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మా తల్లిని విడిచిపెట్టి నేను ఉండలేనండి అని నెలకో 2 నెలలకు ఒకసారి వెళ్లి చూసొచ్చి ఆడవాళ్ళని చూస్తుంటాం. కానీ అత్తని విడిచి అత్త లేకుంటేనే బాగుండదు. అత్త ఇక్కడ ఊరికి వెళ్తే హ్యాపీగా చక్కగా చేసుకొని చక్కగా తినే ఆడవాళ్ళు ఉన్నారండి. అంటే వీరిద్దరి మధ్య రిలేషన్ అనేది సరిగా లేదు. అత్త ఒక కోడళ్ళు ఎలా ఉండాలి అని దేవుడు మనకు నేర్పుతున్నాడంటే, ఒక తల్లి కూతురు ఎలా ఉండాలో ఒక అత్త ఒక కోడలు కూడా అలాగే ఉండాలని బైబిల్ నేర్పిస్తుందని. కానీ బైబిల్లో నేర్చుకుంటారు, బైబిల్లో వింటున్నాం, ఎల్లప్పుడూ వినుచున్నాను నేర్చుకొనుచున్నాను ఏం చేస్తున్నామంట, సత్య విషయమైన అనుభవ జ్ఞానము లేని స్త్రీలు అంటారు. నిజంగా ఎన్నిసార్లు ఈ నయోమి గురించి వినుంటాం, ఎన్నిసార్లు ఈ ఓర్పా రూతు గురించి మనం వినుంటాం చెప్పండి. విన్నా కూడా మరలా మన అత్తను ఒక నయోమిలా ఫీల్ అయిపోయి నేను నా అత్త చాలా అన్యోన్యంగా ఉండాలి, నేను నా కోడలితో అన్యోన్యంగా ఉండాలి, మేమిద్దరం కూడా ఒక తల్లి కూతురులా కలిసిమెలిసి ఉండాలని అని అనుకునే అత్తలెందరూ, అలా అనుకునే కోడలెందరూ చెప్పండి. అనుభవ జ్ఞానము లేని స్త్రీలు. అంటే వింటున్నాం, ఎల్లప్పుడూ వినుచున్నను మనలో మార్పు రావట్లేదు ప్రేమ దేవుని వారిలో.